ఎందుకు క్రిస్టియానిటీ వాళ్ళనే మొన్న కాకినాడలో కాకినాడ బీచ్లో సండే స్కూల్ పిల్లలు యేసు రక్షకుడు పాపాల నుంచి పవిత్రపరుస్తాడు అనేటువంటి బ్యానర్ పట్టుకున్నారు. ఎక్కడ మైక్లో చెప్పలేదు, ఏం చేయలేదు. బీచ్లో వెళ్ళారు వాళ్ళు, ఒక 20-30 మంది పిల్లలు బ్యానర్ పట్టుకున్నారు. సండే స్కూల్ టీచరు మరి ఎవరు పాస్ట్లో ఉన్నట్టున్నారు, నాకు తెలియదు. కానీ అది పట్టుకుంటే ఒకడు వచ్చేసి వాళ్ళ పట్టుకున్నటువంటి బ్యానర్లన్నీ తీసుకెళ్ళి కాల్చేసాడు. వాక్యాన్ని కాల్చడం వాడి తరమా చెప్పండి? వాక్యం కాలితే ఆగిపోద్ది ఆయాలతోటి, ఆడు సునకానందం కాకపోతేనే. ఎందుకు హింసిస్తున్నారు? వెళ్ళేమో అతనికి సువార్త చెప్పలేదే. అతను అదే అన్నాడు, నీకేమీ యేసుప్రభువు నమ్ముకోమని చెప్పలేదు, మైక్లో నేనేమి ఇక్కడేం మైక్ పెట్టలేదు, లేకపోతే నీకు పత్రిక ఇవ్వలేదు, నేను జస్ట్ మేము ఇలా పట్టుకుని నిలబడ్డాము, నీకు ఇష్టమైతే చదువుకు, లేకపోతే మీరు నేను చదువుకోమని కూడా చెప్పలేదు కదా. ఎందుకు హింసిస్తున్నారు? దేవుని వేళ ఆయన రక్షకుడు, ఆయన దినమెల్లా లోబడినలని ప్రజల వైపు చేతులు చేస్తుంటే, మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తము కారిస్తే, ఆయన ప్రేమను చూపిస్తుంటే, ఈ లోబడినలని ప్రజలు దేవుని బిడ్డల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని హింసిస్తున్నారు. నేను ఒక మాట చెప్పాలి, హింసించే వారిని దేవుడు రక్షించుకుని వాళ్ళ చేతే దేవుని వాక్యము చెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంతోమంది ఈ నోటితో అసహించుకున్నటువంటి దేవుణ్ణి, ఆ నోటితోనే పాటలు పాడేవాళ్ళు ఎన్ని వందల సాక్ష్యాలు మీకు వినిపించగలను నేను. ఏ నోటితో అయితే యేసు కాదన్నారో, ఏ నోటితో అయితే యేసు వద్దన్నారో, ఏ నోటితో యేసు ప్రభుని దేవుడు కాదన్నారో, అదే నోటితో యేసయ్య దేవుడని ఒప్పుకునేలాగా చేస్తాడు. నమ్మినోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన బలమైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువారు. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది. దేవునికి మునుకొలకు ఎదురు తిరగడం అసాధ్యం. ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోనా వేసే యెహోవా, యెహోవాను గానము చేసేదాము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయన పేరు యెహోవా, యెహోవాను యుద్ధ శూరు యెహోవా, నా బలమాన గానమా, యుద్ధ శూరు యెహోవా, నా బలమాన గానమా, పితరుల దేవుడు ఆయన పేరు యెహోవాను గానము చేసేదాము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయానే దేవుడు మనకు. హల్లెలూయా. ప్రియులారా, పౌలు గారు సౌలు గారు ఎదురు తిరగాలని చూశాడు. ఒక స్వరం అతనితో మాట్లాడుతుంది, ఇబ్రూ భాషలో ఆయనతో మాట్లాడుతుంది. ముని కొలలకి నన్నెందుకు హింసించుచున్నావు, ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టము, ముని కొలలకు ఎదురు తిరగడం నీకు కష్టమయ్యా.
అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, మునికోళ్ళకి ఎదురు తిరగడం అంటే నేను ఈ మతం మీద కదా ఎదురు తిరుగుతున్నాను, లేకపోతే యేసు ప్రభు బిడ్డలే కదా హింసిస్తున్నాను, నువ్వు నన్ను ఎలా హింసిస్తానికి అర్థమైపోయింది, నేను యేసునే కదా హింసిస్తున్నానని. అప్పుడు నేను ప్రభువా, 15 వచ్చును, అప్పుడు నేను ప్రభువా నువ్వు ఎవడవని అడుగగా, ప్రభు నువ్వు హింసించుచున్నా యేసుని. సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టండి? యేసుని. మీటింగ్ ఆపితే ఎవరిని ఆపినట్టు? పాస్టర్ గారిని తిడితే ఎవరిని తిట్టినట్టు? చర్చికి రాకపోతుంటే ఎవరి దగ్గరికి రానట్టు? యేసుని. యేసుని హింసిస్తున్నారు చాలామంది. ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే ఆయన చెప్పాడు, నువ్వెవరు అని అంటే, నీవు హింసించుచున్న యేసుని. నేనయ్యా, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, యేసు ప్రభు అంటే నువ్వు ఇష్టం లేదన్నావో, ఎవరినైతే వద్దనుకున్నాడో, ఎవరినైతే కాదనుకున్నాడో, ఎవరైతే కనబడకూడదు అనుకున్నాడో ఆయనే కనబడ్డాడు. ఆయనకి ఈ యేసు అనే ప్రభువు నాకు కనపడకూడదు అనుకున్నాడు, ఆ యేసు ప్రభువే ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మునికోలలకు ఎదురు తిరుగుట అసాధ్యం. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు కనపట్టలేదు. లేచి చూసేటప్పటికి ఆయన నువ్వు వెళ్ళి ఆ తిన్నను అనబడినటువంటి మార్గంలోకి వెళ్ళి ఎవరింటికాడ ఉండమన్నాడమ్మా? 9వ అధ్యాయంలో ఎవరింటికాడ ఉండమన్నాడు అక్కడ ఉంటుంది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో లేచి 6వ వచనం, లేచి నువ్వు పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి నీకు తేలపడదని చెప్పాను. అతడు సౌలు నేల నుండి లేచి కళ్ళు తెరిచి చూసినా కనబట్టలేదు. అతడు 3 దినాలు అన్నపానం పుచ్చుకోలేదు. అతడు ఎక్కడున్నాడంటే యోధా అని వాని ఎంట తార్సోడైన సౌలు ఉన్నాడు. తిననన్నబడి వీధిలో యోధా అనేటువంటి యోధా ఇంట సౌలు గారు ఉన్నాడు. ఆయన కళ్ళు కనబట్టలేదు. మోతుబారి, రౌడీ ఒక రకంగా చెప్పాలంటే, హింసకుడు ఒక రకంగా చెప్పాలంటే, దోషకుడు ఒక రకంగా చెప్పాలంటే, హానికరుడు ఒక రకంగా చెప్పాలంటే, దేవునికి వ్యతిరేకి, రఫ్నెస్ అలాంటి రఫ్ క్యారెక్టర్ కలిగిన ఆయన కళ్ళు కనపడక 3 రోజులు అన్నం తినకుండా ప్రార్థనలో ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించండి, నా బాల్యకాలం చేసిన తప్పులన్నీ క్షమించమని ఏడుస్తూ ఒప్పుకున్నాడు. 3వ రోజున అననయ్య అనేటువంటి ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి అతని కన్నుల కొరకు ప్రార్థన చేయంటే, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నా నువ్వు? అతడు క్రైస్తవుడని కనపడితే చంపేస్తున్నాడు, నా చావు నేను తెచ్చుకోనంటే, లేదు అతడు నాకు సాధనమై అన్నాడు. యూ కెన్ గో. వెళ్ళమన్నాడు. వెళ్ళగానే సౌల సహోదరుడు అని చెప్పి ప్రార్థించగానే అతడి కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయినాయి. అంటే పాప పొరలు. అతడి కన్నులు తెరవబడ్డాయి. మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు. ఎందుకు దేవుడు ఆయన పిలిచాడో ఆయన చెప్తున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనములో, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనములో, నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు నీకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదాలు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడుతాను. వారు చీకట్లో నుండి వెలుగులోకును, సాతాను అధికారుల నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరిచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను. చప్పట్లు కూడా దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు సౌలుని పౌలుగా పిలుచుకున్నాడనంటే, ఆయన అన్యజనుల్లో అనేకులకి చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికంట. చాలా మంచి మాటలు చెప్పాడు. సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకి తిప్పడానికట. 3వది ఏంటంటే అండి, విశ్వాసంలోకి నడిపించడం అంట, పాపక్షమాపణ కలుగు చేయడానికంట, వారికి పరిశుద్ధపరచబడడానికంట, పరలోక రాజ్య స్వాస్థ్యంలో వారు పాలుభోగస్తులు ఉన్నట్లుగా వారి కన్నులు తెరవడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడని అగ్రిప్ప రాజుతో చెప్పాడట. దేవునికి స్తోత్రం. అమ్మ ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు తెలుసా అమ్మ? ఒకసారి విన్నాను. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గరికి పిలిచారు. ఏమయ్యా ఏంటి నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు నిన్ను చంపేయమంటున్నారు అని అంటే, ఏముంది సారు, మా దేవుడు నాకు కనిపించాడండి, సువార్త చెప్పమన్నాడండి, మారు మనసు అండి, పాపక్షమాపణ అండి, పరలోకం ఉందండి, ఈయనే రక్షకుడండి, ఆయన నన్ను చూశానండి. మెల్లిగా ఈయనకి సువార్త చెప్పేశాడు.
నాకు ఇలా కనబడింది అండి, నేను ఆయన దేవుడు అండి, నేను ఇదిగోండి ఇలా సువార్త చేస్తున్నానండి, దేవుడు చెప్పిన మాటకు నేను చెప్పాలి కదండి. చూడండి ఏమంటున్నాడు, 19వ మేలుగా ఆయన చెప్పేస్తున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుని కాక, నేను అవిధేయుని కాలేదయ్యా, ఆ దర్శనాన్ని బట్టి నేను సువార్తను దేవుని తట్టుకు తిరగాలని నేను ప్రకటన చేస్తున్నాను. ఇందుచేతే వాళ్ళు 20వ వచనంలో యూదులు దేవాలయంలో నన్ను చుట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచాడని మీకు తెలుసు, మీరు కూడా నమ్ముకుంటే మంచిది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటించాడు. ఏ సౌలైతే సంఘం ఉండకూడదు అనుకున్నాడో అదే సౌలుని దేవుడు పౌలుగా మార్చి కొన్ని వందల సంఘాలు, కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, ఏమండి గలతీ సంఘం, రోమీలికలో వాసిన రోమా సంఘానికి, తెస్సలోనిక, ఇంకా మరి రకరకాలైనటువంటి సంఘాలన్నిటికీ కూడా ఈయన మరి నాయకుడిగా, వ్యవస్థాపకుడిగా ఉంటున్నాడు పౌలు గారు. అన్యజనులకి అపోస్తలుడిగా పిలువబడ్డాడు. యూరప్ ఖండానికి సువార్త వెళ్ళిందంటే పౌలు గారు. యూదులైతే, శిష్యులైతే యెరూషలేం చుట్టూనే ఉన్నారు, కానీ పౌలు గారు యెరూషలేంలో లేడు. ఆసియా అంతా విగ్రహారాధికుల మధ్యకి, అన్ని జనుల మధ్యకి యేసునకు ఎందుకంటే కళ్ళారా ప్రభువుని చూశాడు, కళ్ళారా దేవుని స్వరం విన్నాడు, కళ్ళారా దేవుని దర్శనం చూశాడు. ఆ దర్శనానికి లోబడిపోయాడు. దేవునికి ఎదురు తిరగటం అసాధ్యం అని తెలుసుకున్నాడు, దేవునికి లోబడిపోయాడు. అమ్మా, నా వాక్యం వింటున్నా మీరు దేవునికి ఎదురు తిరుగుతారా, ఆయనకి లోబడతారా? ఆయన మందిరానికి వస్తారా, ఆయనకి ఎదురు తిరుగుతారా? రక్షణ తీసుకుంటారా, రక్షణ వద్దంటారా? వాక్యం విన్నటువంటి సోదరి సోదరుడా, దేవునికి మునికొలలకి ఎదురు తిరగటం, ఎదురెళ్ళటం అసాధ్యం. ఈదురుగాలికి ఎదురెళ్ళడం అసాధ్యం. నువ్వు దేవుణ్ణి ఇప్పుడే రక్షకుడిగా అంగీకరించి ఆయనకి లోబడితే నువ్వు రక్షించబడతావు. దేవుని మాటకు విధేయత చూపించే రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. యెరూషలేము, ఇశ్రాయేలు దేశం, ప్రపంచమంతా కూడా గత వారంలో జరిగిన సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. రియల్ స్టోరీ. గత వారంలో మన కాలంలో జరిగింది. ఇశ్రాయేలు దేశము హమాస్తో యుద్ధం జరుగుతుంది. గత పర్ణశాల పండగ అక్టోబర్ నుంచి, పర్ణశాల పండగ చేసుకుంటుంటే ఇజ్రాయిల్ మీద 5,000 రాకెట్లు విసిరారు హమాస్, గాజా పట్టణస్థులు. గాజా సిప్ట్ అనేటువంటి వాళ్ళు, హమాస్కు చెందినటువంటి వాళ్ళు గాజాను లేకుండా చేశారు ఇజ్రాయిల్. దానికి సపోర్ట్ ఎవరంటే ఇరాన్. ఎవరు చెప్పండి? ఇరాన్. ఏప్రిల్ 2వ తారీఖున ఎప్పుడు అనుకుంటా ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయిల్ మీద మిసైల్ వదలడం మొదలెట్టింది. ఏప్రిల్ 13వ తారీఖుని ఇజ్రాయిల్ దేశం మీదకి ఇరాన్ బాణాలు వేసడం మొదలుపెట్టింది. ఇజ్రాయిల్ దేశం కూడా ఏదో కొద్ది అటాక్ ఇచ్చింది, కానీ సైలెంట్గా ఉంది. మొన్న ఒక మాట అన్నాడు, ఒక వారం క్రితం, ఒక 10 రోజుల క్రితం, ఇరాన్ అధ్యక్షుడైనటువంటి రైసీ ఇబ్రహీం అనేటువంటి ఆయన, రైసీ ఇబ్రహీం అనేటువంటి ఇరాన్ అధ్యక్షుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేల్ జాగ్రత్త, ఖబర్దార్. వింటారు ఈ మాట ఒకసారి? నేను చెప్పిన మాట, ఇజ్రాయేల్ దేశమా ఖబర్దార్, ప్రపంచ పటంలో మ్యాప్లో మీ దేశం లేకుండా చేస్తాం. ఇబ్రహీం రైసీ అన్న మాట ఇది. ప్రపంచ పటంలో ఇజ్రాయేలీల యొక్క ఫోటో లేకుండా, లేకపోతే ఇజ్రాయేల్ దేశం యొక్క ఆ మ్యాప్ లేకోకుండా, మ్యాప్లో మీ దేశం యొక్క ఉనికి లేకుండా చేస్తాను, మ్యాప్లో మీది కనపడదు అన్నాడు. అంత దారుణమైన పరిణామాలు జరగబోతున్నాయి అని వార్నింగ్ ఇచ్చాడు. దేశం అంతా ఏం మాట్లాడలేదు అసలు. బెంజమిన్ ఇశ్రాయేల్ ప్రధానమంత్రి ఏమీ దానికి కౌంటర్ ఇవ్వలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు. ఏం జరుగుతుందో ఏంటో, యుద్ధం ఎలాగో టర్న్ తీసుకుంటుందో, డైరెక్ట్ వార్ జరుగుతుందేమో అనుకుంటున్నాం. మొన్న ఆదివారం రోజుని
వినాలి శ్రద్ధగా వినాలి. మొన్న ఆదివారం రోజునే ఇబ్రహీం రైసీ విదేశాంగ శాఖ మంత్రి, ఇరాన్ ప్రధానమంత్రి, 9 కమాండోలు ఒక హెలికాప్టర్లో బయలుదేరి వెళుతూ క్రాస్ అయ్యి ఇరాన్ దేశ అధ్యక్షుడు చచ్చిపోయాడు. ఎవరు లేకుండా చేస్తాడు. వారం తిరిగేటప్పటికి, వారం ముందన్నాడండి, అది లాస్ట్ సండే. ఇది ఇప్పటికి ఇంకా అది మిస్టరీగా ఉంది. ఎలా చచ్చిపోయాడు? 9 చచ్చిపోయారు. విదేశాంగ మంత్రి చచ్చిపోయాడు, మిలిటెంట్లు చచ్చిపోయారు, ఐఏఎస్ ఆఫీసర్లు చచ్చిపోయారు, 9 చచ్చిపోయారు. ఇప్పటికి ఇంకా అంతు చిక్కట్లేదు. ప్రపంచమంతా BBC, ఈటీవీ, NTV, 9TV అన్ని టీవీలు ప్రసారం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చేస్తున్నా. ఏంటో మిస్టరీ, ఎలా చనిపోయాడో తెలియట్లేదు, ఎలా క్లాస్ అయిందో తెలియట్లేదు. నేనేమంటున్నానంటే, మునికొలలకి ఏంటి చెప్పండి, మునికొలలకి ఎదురు తిరుగుట ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా ప్రపంచ పట్టణంలో లేకుండా చేయడం మీ తరమా? ఎవరమ్మా? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. అబ్రహాము దేవుడు నా దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు. ఆ దేవుని చేతులెత్తి అబ్రహాము దేవుడు. హల్లెలూయా. ఈ ఇబ్రహీం రైసీ అనేటువంటి ఆయన ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఆయనకు వ్యతిరేకంగా తిరిగారని 50,000 మందిని ఒకసారి ఉరితీయించేశాడు. సద్దాం హుసేన్ కంటే దారుణమైనడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ సెర్చ్ చేయండి. గూగుల్లోకి వెళితే గూగుల్ సెర్చ్లో ఇబ్రహీం రైసీ అని కొడితే అతని క్లాస్ ఎలాగైందో, అతను ఏమన్నాడో, అన్న వారానికి ఏమైపోయాడో. ఇది సెకండ్ ఇన్సిడెంట్ ఉదాహరణ. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టెనని సెలవిచ్చిన దేవుడు, ముట్టెనని సెలవిచ్చిన దేవుడు, కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం కృపలను ఆలంచుచు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో, ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతును. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడును ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నాను, మిమ్మల్ని దోచుకున్నవాడు అన్ని జనుల యొద్ద ఆయనకు నన్ను పంపి ఉన్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడితో సమానము. అమ్మా, మనల్ని ఎవడైనా ముడితే ఎవరి గుడ్డుని ముట్టినట్టంట? యేసయ్య కనుగుడ్డుని. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. జాగ్రత్త. నీ నోటితో దైవ జనాంగాన్ని ఏం మాట్లాడుతున్నావు? నీ నోటితో ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎవరిని బెదిరిస్తావయ్యా? ఇజ్రాయెల్ లేకుండా ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎవరిని అడులెత్తిస్తున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? 2వ రాజుల గ్రంథం ఒక మాట మీరు చదవాలి. 2వ రాజుల గ్రంథము 19:23. ఇవే కదా. 22వ వచనంలో ఈ మాట ఉంది. 19:22. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. ఎవరిని దూషించారు మీరు? ఎవరిని భయపెట్టారు మీరు? ఎవరిని భయపెడుతున్నారు మీరు? హిజ్కియా దగ్గరికి అష్షూరు రాజు అయినటువంటి రబ్షాకే, సన్హెరీబు మరి శిష్యుడు రబ్షాకే వచ్చి ఏమన్నాడు తెలుసా? యెహోవా దేవుని వల్ల మీకు రక్షణ కలగదు, ఆయన నమ్ముకోవద్దు అన్నాడు.
యెహోవా దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మీరు మోసపోతున్నారు అన్నాడు 19:10. యెహోవా దేవుణ్ణి మీరు నమ్ముకొని మోసపోతున్నారు, ఆ దేవుడు మీకు ఏమి రక్షణ చేయడు. మీరు నా వైపు తిరిగేయండి, నా తట్టుకొచ్చేయండి, నా వైపు తిరగమన్నాడు అష్షూరు రాజు. హిజ్కియా ఏం చేశాడంటే ఆ ఉత్తరం తీసి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆకాశ భూమి సృజించిన దేవుడు అయినా నిన్ను దూషిస్తున్నారు కదా, ఈ మాటలను విన్నావు కదా, ఒక్కసారి నాయన అష్షూరు రాజు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుపెట్టుకో ప్రభువా. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరిని భయపెడతానా నువ్వు, ఎవరిని దూషిస్తున్నావు నువ్వు? ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి హిజ్కియా యోధా దేశం అంతటిని నాశనం చేసేస్తాను, నాకు లోబడకపోతే మటుమం అయిపోతారు, మీకు గొడ్డు తిండి బట్ట ఏమీ దొరకదు, ఇదిగో చూసుకోండి కాసుకోండి అంటున్నాడు అతను. ఎవరంటే అష్షూరు రాజు. జీవం గల దేవుని ఎంత బాధ పెడతాంటే జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడు నన్ను దూషించాడు కాబట్టి నేనేం చేయబోతున్నానో చూడు అని ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసమ్మా? అదే 19వ అధ్యాయం 34వ వచనంలో, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. 32వ వచనంలో అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడి పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణాన్ని కూడా ప్రయోగింపడు, ఒక కేడిని కూడా ఇవ్వలేడు, దానిని ముట్టడి దెబ్బ కట్టడు. మరి ఏం జరుగుతుంది సార్? 35వ అధ్యాయం 35వ వచనం, ఆ రాత్రి యెహోవా దూతలు బయలుదేరి అష్షూరు దండుపేటలు అంటే అష్షూరు యొక్క సైన్యంలోకి వెళ్ళి ఒక దూత 185,000 మందిని చంపేసిందంట. తెల్లారేటప్పటికి ఒక్క సంహార దూత. ఎంతమంది చచ్చిపోయారేమో ఒక్క నైట్లో? 185,000 మంది మిలిటరీ వాళ్ళు చచ్చిపోయారండి తెల్లారేటప్పటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేల్ మునికొళ్ళకి ఎదురు తిరగడం అసాధ్యం. ఎవరిని భయపెడుతున్నావు నువ్వు? ఇతనేమైపోయాడు చూడండి. 36వ వచనం, అష్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రాకు అనే దేవతను మ్రొక్కుచుండగా అతని కుమారులే అతన్ని ఖడ్గముతో చంపేశారు. దేవునికి స్తోత్రం. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు, శత్రువులు మిత్రులుగా మారేదారు, శత్రువులు మిత్రులుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజుని భయపెడతావా? యెహోవా దేవుడు ఏం చేయలేడు అంటావా? యేసు ప్రభు ఎవడు, ఆయన ఏం చేయగలడని నువ్వు అంటావా? నీ నోటితో మాటలు వస్తాయా? దూషణ మాటలు. మునికొలలకు ఎదురు తిరగద్దు. సౌలు పౌలుగా మారిపోయాడు. ఇక్కడ అష్షూరు రాజు దేవుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఇంకొక మాట చెప్పాలంటే మీకు, నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఇంకో మాట అన్నాడు. ఆ మాట చెప్పి నేను ముగింపు ప్రార్థన చేసేస్తాను. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడండి ఆయన? ఫరో అతని మాట విని ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడో. యెహోవా ఎవడన్నాడండి? అమ్మ చూడండి, మేము ఇశ్రాయేలు దేవుని ఆరాధించుకుంటామని మోషే గారు వెళ్ళి ఫరోతో చెప్తే, యెహోవా ఎవడో చూపించమంటావా? ఏమో కావాలా? నేను చర్చికి రాను, ఏం చేస్తారు? నేను మారు మనసు పొందను, ఏమవుతుంది? నేను తాగుతాను, నా బాడీ నా ఇష్టం, ఏంటి? ముని కొళ్ళకి ఎదురు తిరక్కో. రాకపోతే ఏమవుద్ది? నమ్మకపోతే ఏమవుద్ది? ఆరాధించుకోకపోతే ఏమవుద్ది? నీళ్లు రక్తంగా మారుతాయి, తెగుళ్ళు వస్తాయి, తేనెటీగలు వస్తాయి, జోరీగలు వస్తాయి, చీకటి వస్తుంది, తోలుచూలు బిడ్డలు చనిపోతారు. చివరికి ఫరో అతని సైన్యము ఎక్కడ ముంచి వేయబడ్డారమ్మా? అంతే. యెహోవా ఎవడో చూపించాలా? ఫరో అతని సైన్యం ఏమైపోయాడండి? జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నాడు, క్రైస్తువుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు నిద్రించుచున్న సింహం లాంటి వాళ్ళు అన్నాడు.
నిద్రపోతున్న సింహాన్ని లేపకండి, లేపారంటే ప్రార్థన చేశారంటే అయిపోతుంది. దేవునికి స్తోత్రం. భారతదేశమైనా ఇంకొక దేశమైనా, అది ఏ దేశమైనా, ఇది ప్రపంచ దేశాలని ఏలేవాడు, సర్వలోకానికి చక్రవర్తి యేసు. ప్రతి వాని మోకాలు యేసు ప్రభు దగ్గర వంగాలి. యేసు దేవుడిని నమ్మాలి, యేసు రక్షకుడిని నమ్మాలి, యేసు పాపక్షమాపణ ఇచ్చేవాడు నమ్మాలి, యేసు మోక్షం ఇచ్చేవాడు నమ్మాలి. యేసే సత్యం, యేసే జీవం, యేసు ద్వారానే మోక్షం. మునికొలలకు ఎదురు తిరగటం అసాధ్యం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సమయంలో మాతో విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. మునికొలలకు ఎదురు తిరగటం అసాధ్యం. యేసే శరణ్యం తండ్రి, యేసే సత్యం, యేసు తప్ప వేరొక మార్గం లేదు. ఎన్ని చెరువులు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా చివరికి నీ దగ్గరికి రావాల్సిందే. నువ్వు మాత్రమే రక్షణ ఇచ్చేవాడు, నువ్వు మాత్రమే మోక్షం ఇచ్చేవాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతో వ్యతిరేకంగా తిరిగాడు, చివరికి నీ దగ్గరికి వచ్చాడు. నీవే దేవుడు అని ప్రాణమిచ్చి అంతగా ప్రకటించాడు. చివరికి నీ కొరకు చనిపోయాడు. ఆయన అతసాక్షిగా మారిపోయాడు. ప్రభువా, అవునాయన, నిన్ను నమ్మిన వాళ్ళు హింసించిన ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టేలాగా చేసావు. గొప్ప దేవుడు అవుతాడు. చరిత్రలో ఎంతోమందిని చూసాం. ఇదిగో నాయన, ఈ వారంలో కూడా ఒక చరిత్ర సంఘటన మేము చూసాం. ఇజ్రాయిల్ దేశం మీదకి అటాక్ చేయడానికి ఎవరు వెళ్ళరు, వెళ్ళినా నెగ్గలేరు. 9 సార్లు అటాక్ చేసి అందరూ ఓడిపోయారని చరిత్రలో మేము చూస్తున్నాం. ఎంతగా నీ బిడ్డలను కాపాడుతున్నావు. మమ్మల్ని కాపాడే దేవుడు ఎంత గొప్పవాడు. కునుకవు, నిద్రపోవు. ఓ నాయన, నీకు విరోధంగా రూపించిన ఆయుధం వర్ధిల్లదు. నేను నీకు తోడై ఉన్నాను. నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు, నన్ను ఆరాధించు, నా బిడ్డగా బ్రతుకు, నాకు వ్యతిరేకంగా తిరక్కు, నేనే సర్వశక్తిమంతుడని మాట్లాడుతున్నావు. ఆ విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరిచి జీవం కలిగిన నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.